మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న కోమటిరెడ్డి బ్రదర్. రంగారెడ్డి జిల్లా సీనియర్ ఎమ్మెల్యేకు చీఫ్ విప్ పదవి. క్యాబినెట్ కూర్పుపై ఇప్పటికే ఫుల్ క్లారిటీతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి నిండా 8 నెలలు అనే చెప్పాలి. కానీ పూర్తి స్థాయిలో మంత్రివర్గ కూర్పు నేటి వరకు జరగలేదు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క, వీరిద్దరితో పాటు ఇంకో 10 మందితో కేబినెట్ కొలువు తీరింది. అది మీ అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కష్టపడిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన దొద్దిల్ల శ్రీధర్ బాబు, వెలమ సామాజిక వర్గం నుంచి జోపల్లి కృష్ణారావు, కమ్మ వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖకు, దళిత వర్గం నుంచి దామోదర రాజనరసింహ, బట్టి విక్రమార్క, గిరిజన కోటాలో సీతక్కకు మంత్రి పదవులు దక్కాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో ఇంకా ఖాళీగానే 6 మంత్రి పదవులు. కేబినెట్ విస్తరణ జరిగితే మాకు మంత్రి పదవి వస్తుందని పలువురు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వెంటనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ అనుకున్నారు. అప్పుడు మంచి రోజులు లేక, ముహూర్తం కుదరక మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకపోవడంతో చాలా మంది సీనియర్లు మంత్రి పదవి కోసం ఆతృత పడుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా హైకమాండ్ నాయకులను కలుస్తూ మాకొక అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నారు. ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇక మంత్రి పదవి కోసం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. ఈసారి బీసీ, మైనార్టీ, ముదిరాజ్, యాదవ సామాజిక వర్గాలకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. మరొక వైపు భువనగిరి ఎంపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు ఈ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి వరిస్తుందని ధీమాగా ఉన్నారు. హైకమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఎవరిని తీసుకోవాలని దానిపై అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు మంత్రి పదవులు కన్ఫర్మ్. నిజామాబాద్ నుంచి సుదర్శన్ కు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావుకు లైన్ క్లియర్ అయిందని సమాచారం. అలాగే ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఆయనకు చీఫ్ విప్ పదవి ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే మెదక్ జిల్లాలోని ఒక యువ ఎమ్మెల్యే కేబినెట్ రేసులో నేనున్నానని, నాకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నాడు. బీసీ వర్గం నుంచి ఒకరు, మైనార్టీ నుంచి ఒకరు, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తన వ్యవహార శైలి ఉందని గాంధీ భవన్ లో చర్చ జరుగుతుందట. క్యాబినెట్ కూర్పుపై ఇప్పటికే క్లారిటీ కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చించారు. ఎవరిని తీసుకోవాలనే అంశంపై క్లారిటీకి వచ్చారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యం. గ్రీన్ సిగ్నల్ రాగానే త్వరలోనే పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ ను విస్తరించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.